చిత్తూరు జిల్లా పలమనేరు మండలం ఉసిరిపెంట గ్రామంలో వివాదం చెలరేగింది. సుమారు 50 ఏళ్ల చరిత్ర కలిగిన శివాలయం ఉన్న కొండపై ప్రతి సంవత్సరం నిర్వహించే కార్తీక దీపోత్సవానికి ఈ ఏడాది అడ్డంకులు ఏర్పడ్డాయని విశ్వ హిందూ పరిషత్ పురాతన దేవాలయాల పరిరక్షణ సమితి సభ్యులు ఆరోపించారు. సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం కొంతమంది క్రైస్తవులు కొండపైన పొలం లీజుకు తీసుకున్నట్లు చెబుతూ అక్రమంగా సాగు పనులు చేస్తున్నారని, అలాగే చర్చిని నిర్మించే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ఆరోపించారు. అంతేకాక కొండపై శిలువ గుర్తులు పెట్టడం ద్వారా మత ప్రచారం జరుగుతుందని, దాంతో కార్తీక దీపోత్సవ నిర్వహణకు పెద్ద అడ్డంకిగా మారిందని తెలిపారు. ఈ విషయంపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళవారం జిల్లా కలెక్టరేట్ వద్ద జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. సాంప్రదాయంగా దశాబ్దాలుగా జరుగుతున్న దీపోత్సవం నిరాడంబరంగా కొనసాగేందుకు చలని గ్రామస్తులు అనవాయితీగా చేసేటప్పుడు ఒక క్రైస్తవుడు వ్యవసాయం చేసుకుంటా అని చెప్పి ల్యాండ్ లీజుకి తీసుకొని అక్కడ అక్రమ చర్చి కట్టడం కాకుండా హిందువుల మీద దాడులు చేస్తూ ఈ కార్తీక దీపోత్సవానికి అడ్డుపడ్డారు. సో ఈ విషయం పలమనేరు ఎంఆర్ఓ కావచ్చు, ఆర్టీఓ గారు కావచ్చు, ఎమ్మెల్యే గారికి, డిఎస్పీ గారు కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వాళ్ళు మాకు సపోర్ట్ చేసి కార్తీక దీపోత్సవం సక్సెస్గా గ్రామస్తులందరూ కార్తీక దీపం చేసుకున్నాము. కానీ మరుసటి రోజు కార్తీక దీపం పైన స్పీకర్లు తన్నడం, లైట్ వైర్ కట్ చేయడమే కాకుండా మరుసటి రోజు రాత్రి కొండ మొత్తం శివుడి ముందరంతా శిలువు గుర్తులేసి అక్రమంగా వ్యవహరించారు. ఈ దాడిని మేము ఖండిస్తూ గ్రామస్తులందరితో కలిసి కలెక్టర్ గారికి విన్నవించుకోవడం జరిగింది. పలమనేరు మండలం వైపుగారపల్లి ఊసరపెంట గ్రామంలో శివాలయము కనిపించినాము. గణపుట్ట పైన కార్తీక దీపం వెలిగించి 50 ఏండ్లుగా అవి దీపం వెలిగిస్తున్నాం. ఇప్పుడు సెంటర్లో 3 సంవత్సరాలుగా ఒక క్రైస్తవుడు వచ్చి అక్కడ అడ్డుకొని చాలా ఆటంకాలు చేసుకొని దౌర్జన్యం చేసి దీపం పెట్టకుండా ఆపుతూ ఉంటాడు. ఈ సంవత్సరం 3 సంవత్సరము కానీ ఈసారి కార్తీక దీపానికి ఉత్సవాలుగా బాగా ఘనంగా చేసాము. ఇక్కడ గుడికి వచ్చే వాళ్ళని, భక్తుల్ని చాలా అడ్డుకొని చాలా దౌర్జన్యం చేసి చాలా ఇబ్బంది పెట్టి సెలవులేసి చాలా ఇబ్బంది పెడతాం. చుట్టుపక్కలంతా సెలవులేసి ఇబ్బంది పెడతా ఉన్నాడు. కలెక్టర్ గారికి చర్యలు తీసుకొని కోరుతున్నాము.